స్థానిక ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి రేవంత్ రెడ్డి గారు శాసనసభాపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. పాపం అదేంటో కాంగ్రెస్ పార్టీలో విచ్చలవిడి స్వేచ్ఛ కదా. సిఎల్పికి అనేక మంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. సిఎల్పికి కాంగ్రెస్ శాసనసభపక్షం ఉన్నదే 64 మంది, టోటల్గా ఇప్పుడు ఈ 10 మంది కూడా కలిపితే 74, 77 అవుతారు అనుకుంటా. మొన్న వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళందరూ మరి వాళ్ళని సిఎల్పికి అది భాగంగా పెట్టుకుంటారో లేదు తెలియదు. అయితే వాళ్ళల్లోనే రాకపోవడం అన్నటువంటిది ఆవేదన కలిగించింది. అందుకే ఏంటిది అంటూ నిలదీశారు. అదే సందర్భంలో మంత్రులు ఎమ్మెల్యేలకి టైం ఇవ్వాలి, నేను కూడా ఎమ్మెల్యేలకి టైం ఇస్తానంటూ చెప్పుకొచ్చారు. అంటే ఎంతకాలం ఇవ్వట్లేదు అన్నటువంటి విషయం అర్థమవుతుంది. మెయిన్ సమస్య పరిష్కారం అన్నటువంటిది ప్రతి ఎమ్మెల్యేకి కావాలి. తన నియోజకవర్గానికి నిధులు కావాలి, నియోజకవర్గంలో అతనికి అధికారం కావాలి. అతనికి అధికారం కావాలంటే అతనికి డబ్బుల మీద పవర్ కావాలి, డబ్బులు నిధులు ప్రభుత్వం నుండి రిలీజ్ కావాలి. అది లేకపోతే ఏం చేయగలుగుతారు? ప్రతి నియోజకవర్గానికి రాజశేఖర రెడ్డిని ఆదర్శంగా తీసుకుని ఒక్కొక్క నియోజకవర్గానికి ఇంత ₹1 కోటి, 2 కోట్లు ఎమ్మెల్యే ఖర్చు పెట్టి అధికారం ఇచ్చినప్పుడు ఏమన్నా సీఎం మాట కోసం పరిగెత్తుకొస్తారు, మంత్రుల మాట కోసం పరిగెత్తుకొస్తారు.